సింపుల్ లేజీ డేజీ మిర్రర్ వర్క్ చూపిస్తాను. ఫస్ట్ క్లాత్ ఫ్రేమ్ పీస్ చేసుకొని డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ ఇలాగ గ్లూ పెట్టుకోవాలి. దీని మీద మిర్రర్ స్టిక్ చేశాను. ఇది రేక్ మిర్రర్ తీసుకున్నాను. గ్లాస్ మిర్రర్ అయినా సేమ్ మెథడ్లో కుట్టుకోవచ్చు. యాంకర్ కాటన్ దారాన్ని నీడిలోకి ఎక్కించుకోవాలి. దీనికి 6 వరుసలు ఉంటుంది, అలానే ఎక్కించేసుకోవాలి. ఇది కొద్దిగా ఆరిపోయిన తర్వాత మిర్రర్కి ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకొని దీని మీద నుంచి కట్లు వేసుకుందాం. ఫస్ట్ ఈ మిర్రర్ వర్క్ డిజైన్స్లో చాలా డిజైన్స్ చేశాను. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ముందు వీడియోస్ కూడా చూడండి. నెక్ డిజైన్స్, సింపుల్ బుటా వర్క్స్ అన్నీ కూడా లో కాస్ట్ డిజైన్స్ చాలా ఉన్నాయి. అడ్డంగా 2 లైన్లు, నిలువుగా 2 లైన్లు వచ్చే విధంగా వేసుకోవాలి. అటు ఇటు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కట్లు వేయాలి. పైనుంచి చూడండి, వీడియోలో చూపించిన విధంగా ముగ్గు షేప్ వచ్చే విధంగా వేసుకోవాలి. కట్లు వేయడం అయితే అయిపోయింది. వెనక వైపు ముడి వేసుకోవాలి గట్టిగా. నెక్స్ట్ కుట్టుకునేటప్పుడు ఈ కట్లు కదలకుండా ఉండాలంటే వెనక వైపు ముడి వేసుకోవాలి. ఇక్కడ నేను కట్లు ఎలా వేసుకోవాలి అన్నది డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. అడ్డంగా నిలువుగా 2 లైన్లు వేసిన తర్వాత వాటిని అటాచ్ చేసుకుంటూ ఇలా ముగ్గు షేప్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మిర్రర్ రౌండ్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఈ మిర్రర్కి ఫ్రేమ్ కుట్టేసుకుందాము. నీడిల్ ఒక సైడ్ కార్నర్ నుంచి పైకి తీసుకొని ఈ దారాన్ని లోపల నుంచి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లాత్ని కొంచెం తీసుకుంటూ లేజీ డేజీ స్టిచ్ వచ్చే విధంగా వేసుకోవాలి. అంటే గొలుసు కుట్టులాగా వస్తుంది. దారం లాగేటప్పుడు మనకి ఎంత ఫ్రేమ్ కావాలో, అంటే మిర్రర్ మీద నుంచి ఎంత ఫ్రేమ్ కావాలో చూసుకొని లాక్కోవాలి. ఒకేసారి గట్టిగా లాగేసినట్లయితే బాగా దగ్గరికి లాగేసినట్టు వచ్చేస్తుంది. రౌండ్ రావాలి కదా, చూసుకోండి. మిర్రర్ మీద నుంచి తక్కువగానే వస్తుంది. ఇక్కడ చూడండి, క్లాత్ మీద నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వెడల్పుగా కనిపిస్తుంది. తర్వాత లోపల వైపు మిర్రర్ ఎక్కువ కనిపించాలనుకుంటే ఇంకా పెద్ద సైజ్ మిర్రర్ తీసుకోండి. థ్రెడ్స్ బ్లౌజ్ మ్యాచింగ్ బట్టి తీసుకోండి. చాలా నీట్గా వస్తుంది వర్క్. బుట్ట వర్క్లా చేసుకున్నా లేదంటే నెక్ పార్ట్లో పర్టికులర్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. హాఫ్ సర్కిల్ పైనే అయిపోయింది. మధ్యలో చూడండి రౌండ్గా వచ్చే విధంగానే కుట్టుకోవాలి. ఒకవైపు లాగినట్టుగా లేకుండా నీట్గా వచ్చే విధంగా కుట్టుకోండి. దగ్గరగా రావాలి. గ్యాప్స్ ఎక్కువగా కనిపించకూడదు. దగ్గరగా వస్తే చాలా నీట్గా ఉంటుంది. మొత్తం అయిపోయింది. సర్కిల్ అంతా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్కి తిప్పుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. పర్పుల్ షేడు షుగర్ బీట్స్ తీసుకోవాలి. ఇవి 0 సైజ్ బీట్స్. వీటిని కుట్టుకుందాము. ఈ గ్యాప్లలో ఒక్కొక్కటి వచ్చే విధంగా కుట్టుకోవాలి. లేజీ డేజీ కుట్టు వేసాం కదా, ఈ మధ్యలో గ్యాప్లో వేసుకుంటూ రావాలి. వీటి ప్లేస్లో కావాలంటే గోల్డ్ పూసలు కూడా వేసుకోవచ్చు, ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇవి కుట్టేటప్పుడు కాటన్ టైలరింగ్ థ్రెడ్తో కుట్టుకోవాలి. ఈ మిర్రర్ కానుకొని గ్లూతో ఇలా డాట్స్ కింద పెట్టుకుని దీని మీద జర్కన్ రింగ్స్ స్టిక్ చేసుకోవాలి. దీంట్లో థ్రెడ్ వర్క్ చేసుకుందాము. ఈ జర్కన్ రింగ్స్ మధ్యలో థ్రెడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పూసలైనా కుట్టేసుకోవచ్చు. నేను థ్రెడ్ వర్క్ చేస్తున్నాను. సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని నీడిల్ పైకి తీసుకొని నీడిల్కి 2 టైమ్స్ తిప్పుకొని నీడిల్ ఎక్కడైతే పైకి తీసామో అక్కడి నుంచి కిందకి దింపేసుకోవాలి. ఇది ముడికుట్టు వేస్తున్నాను. ఇది లాక్ చేసుకుంటూ ఇది జర్కన్ రింగ్ బయటికి రాకుండా అలానే ఉంటుంది. ఇక్కడ నేను ఆరకండాన్ని కుట్టేస్తున్నాను. గ్లూ ఆరిన తర్వాత కుట్టండి, కదలకుండా ఉంటాయి. ఇలా కంప్లీట్ చేసుకున్న బుట్ట వర్క్ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.